నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నంద్యాలలో అల్లు అర్జున్ మీద కేసు పెట్టారంట. అదేవిధంగా అక్కడ ఉన్న ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో అతని మీద కూడా కేసు పెట్టారంట. అసలు ఏం జరిగింది సార్ అక్కడ నంద్యాలలో? వాస్తవానికి ఇప్పుడు ఇది మన ఈ సందర్భంగా మాట్లాడచ్చో లేదో కూడా తెలియదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం కానీ ఇవి కానీ అన్నీ బంద్. కాకపోతే ప్రముఖులు, సెలబ్రిటీలు, సొసైటీలో ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు వచ్చేటప్పుడు స్థానికంగా ఉండే పిఎస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకు చేయాలి? రేపొద్దున్న వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగిన, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ఎవరికైనా జరగడానికి జరిగిన చెదురుమదురు ఘటనలు ఎదురైనప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చినందుకు వాళ్ళనేమంటారు, ముందు పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ఆడుకుంటారు. మీడియా అసలు కనీసం కంట్రోల్ చేయలేకపోతే ఎట్లా అంటారు. సో బన్నీ గారు, అదే అల్లు అర్జున్ గారు ఇట్లా ఆయనకి సపోర్టుగా వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయన మిత్రుడుగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మిత్రుడుగా వెళ్ళి కలవడానికి వెళ్ళారో, లేదంటే సపోర్టింగ్ ఇవ్వడానికి వెళ్ళారా, లేదంటే ఏదో ఆన్ ది వేలో అలా వెళ్తూ ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కలవడానికి వెళ్ళారో తెలియదు, కానీ మొత్తానికి వెళ్ళారు. సడన్ గా వెళ్ళడం అనేది ఎలాగో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి పుష్ప సినిమాతో మరి జన సమీకరణ జరుగుతుంది, చూడడానికైనా ఎగబడతారు. ఎగబడినప్పుడు తొక్కిసలాట జరుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. బట్ ఏం జరగలేదనే ఉంది. ఈ పాటికి ఇంకా పెద్ద సెన్సేషన్ న్యూస్ అయిపోయేది కదా ఈ పాటికి. బట్ ఏంటంటే ఇన్ఫార్మ్ చేయలేదు, దానివల్ల ఇబ్బంది కలిగింది. దానికి తోడు సాయంత్రం 5 తర్వాత ఇటువంటి జన సమీకరణాలు అవి జరగకూడదు కదా. అది ఎవరికి పరోక్షంగాని ప్రత్యక్షంగాని ఎవరు సమీకరణం చేయకపోయినా, వీళ్ళు ఎవరిని పిలవకపోయినా అయ్యిందంటే బికాస్ ఆఫ్ ఒక లీడర్, బికాస్ ఆఫ్ ఒక స్టేజ్ మీద ఉండే వ్యక్తి, లేదా బికాస్ ఆఫ్ ఆ ఇంట్లో ఉండే ప్రతినిధి, ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ప్రజాప్రతినిధికి పోటీ చేయ వ్యక్తి వల్ల సమీకరణ జరిగింది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఉంటుంది. సో అందుకు మేబీ పోలీసులు కేసు నమోదు చేస్తుండొచ్చు. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే చాలా వరకు కొన్ని పోలింగ్ స్టేషన్ గుర్తించింది, కొన్ని క్రిటికల్ నియోజకవర్గాలను కూడా గుర్తించింది. ముందు ఒక 3 అబ్జర్వర్స్ పెట్టారు, దాని కింద మళ్ళీ ఒక్కొక్క లోక్సభకి ఒక్కొక్క అబ్జర్వర్ని పెట్టారు. అలా కాకుండా డిస్ట్రిక్ట్కి మళ్ళీ 2 డిస్ట్రిక్ట్ దాన్ని ఏమంటారు, షూటింగ్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు మళ్ళీ నియమించారు. చాలా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. అలాగా వీళ్ళందరినీ పెట్టి అబ్జర్వ్ చేసి ఎక్కడ ఏం జరిగినా, ఏం మిస్టేక్ జరిగినా ప్రతిదీ కూడా ఎవడు కంప్లైంట్ ఇవ్వడు కదా. ఇవ్వకుండా కూడా వీళ్ళు నోటిఫై చేసి రిజిస్టర్ చేయడానికి వాళ్ళ మీద ఒక కాస్ట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఏదైనా దానికి మించి బియాండ్ దట్ ఉంటే చర్యలు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా ఈ పోలీసులు వాళ్ళుగా సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేస్తారు. ఖచ్చితంగా మేబీ రేపొద్దున ఈయనకు కూడా ఎక్స్ప్లెనేషన్ వెళ్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్ళారు మీరు, ఎవరికి చెప్పి వెళ్ళారు, ఏంటి పరిస్థితి. పైగా నిన్న మొన్న వెళ్తే అది వేరు, ఏదో జన సమీకరణ చేశారు, ఆల్రెడీ ఇంకా క్యాన్వాసింగ్ టైం ఉంది అనుకోవచ్చు. క్యాన్వాసింగ్ టైం కూడా అయిపోయింది కదా, సాయంత్రం ఇప్పుడు వెళ్ళినట్టున్నారు కదా. సాయంత్రం వెళ్ళారు, సాయంత్రం 5తో సరి కాబట్టి ఆ తర్వాత 5కి 1 నిమిషం అటున్నా కూడా అది మ్యాక్సిమం ½ అన్ అవర్ వరకు కన్సిడర్ చేస్తారండి. అయిపోయింది, 5 అయిపోయింది, క్లోజ్ చేయండి, జెండాలు తీయండి, ఇవి తీయండి, జనాలు ఎక్కడ కూడా వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. ఇంకా అది దాటా కూడా ఇంకా ఇబ్బంది పడేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పిఎస్లో కంప్లైంట్ కూడా రైజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. బయట ఏమన్నా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని విభేదాలు వచ్చి ఆయన ఒక వర్గానికి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఇంకొక వర్గానికి మద్దతు తీయడానికి వెళ్తారు. సో వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్రాషెస్ వచ్చినాయని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? మేబీ అంటే మీరు ఇది మాట ఎందుకు అన్నారో నాకు అర్థమైంది. రామ్ చరణ్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, సురేఖ గారు చిరంజీవి గారి భార్య, తర్వాత అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు బామ్మర్ది, స్వయాన సురేఖ గారి కన్నయ్య. సో వీళ్ళు అక్కడికి వెళ్ళడం, ఎవరు పిఠాపురం వెళ్ళడం, అది ఏదో దైవ దర్శనం చేసుకోవడం, తర్వాత వాళ్ళందరికీ అభివాదం అంటే నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్నట్టే కదా. ఈవెన్ సురేఖ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పోయి ఆశీర్వదించడం, తర్వాత రామ్ చరణ్ కూడా బాబాయ్ చేయి పట్టుకొని అభివాదం చేయడం, ఇవన్నీ అల్లు అరవింద్ గారు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడం. ఒక వాళ్ళిద్దరైతే ఓకే, చిరంజీవి గారి ఫ్యామిలీ అనుకోవడానికి. ఇక్కడ అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళారు కాబట్టి ఒకవైపు అల్లు అరవింద్ గారు ఇటు వెళ్ళారు, బన్నీ గారు అక్కడ సపోర్ట్గా వెళ్ళారో లేదంటే ఫ్రెండ్ పోటీ చేస్తున్నాడని విషెస్ చెప్పడానికి, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వెళ్ళారో తెలియదు. కానీ మేబీ అక్కడ ఫ్రెండ్గా వెళ్ళినప్పుడు వెళ్ళుండొచ్చు,
దాన్ని మనం కరెక్ట్గా మరీ భూతద్దంలో చూడలేం. చూస్తే మీరు అన్నట్టు వాస్తవం అయి ఉండొచ్చు. కానీ అది చెప్తున్నాను కదా, బిజినెస్ వేరు, రాజకీయం వేరు, సినిమాలు వేరు, రాజకీయం వేరు. కాకపోతే వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోయి మరీ పర్సనల్గా తీసేసుకొని, ఇప్పుడు ఒకే ఇంట్లో అందరూ ఒకే పార్టీకి ఓటేస్తారని కూడా ఏం లేదుగా. ఎవరికి నచ్చిన ఓటు వాళ్ళు వేసుకోవచ్చు కదా. ఒకే ఇంట్లో అన్నయ్యడికి వేయచ్చు, తమ్ముడికి వేయచ్చు. మేబీ అలా కూడా తండ్రి ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తే కొడుకు ఇంకోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కూడా అనుకోవచ్చు. బట్ ఆ దృక్కోణంలో చూడలేవు. రాజకీయాలు వేరు, బిజినెస్ వేరు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కాబట్టి ఎవరు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఉంటుంది. సినిమాల వరకే ఆయన ఒక కథానాయకుడు, ఒక సూపర్ స్టార్. ఎట్లాగూ 5 గంటలతో అయిపోతుంది క్యాన్వాసింగ్ కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉంటాడు మాట్లాడడానికి. ముందైతే వెళ్ళలేము. ముందు ఒక నిజంగా మద్దతు తెలిపేలాగంటే ముందే వెళ్ళొచ్చు కదా. వెళ్ళి అక్కడ సభలో ఎర్లీ మార్నింగ్ లేదు, 10 నుంచి వార్తలు వస్తున్నాయి. 2 వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఓకే, మరి అలాంటప్పుడు జన సమీకరణ అంటే మరి ఇన్ఫర్మేషన్ లేదని అవ్వాలి. లేదా 5 తర్వాత కూడా ఇంకా జనాలు చెదురుమదురుగా అవ్వకపోతే మాత్రం కేసు ఫైల్ చేయొచ్చు. లేదంటే ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు, లేదా సెలబ్రిటీస్ గట్రా వచ్చినప్పుడు ఏమైనా జరిగితే ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా స్థానిక. అంతే కదా, పెద్ద పెద్ద వాళ్ళ సభలు జరిగినా ఇట్లాంటి సెలబ్రిటీ ఎవరు వస్తారని చెప్పినా స్థానిక పోలీస్ స్టేషన్కి, పిఎస్కి ఇన్ఫార్మ్ చేయాలి, చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే ఏదైనా వస్తే వాళ్ళు టేక్అవుట్ చేసుకోవాలి కదా. వాళ్ళకే కదా మచ్చ. సింపుల్గా అందరూ అయినా సరే పోలీసులు సరిగ్గా లేరురా అనేస్తారు. వాళ్ళ బాధలు ఎవరికి తెలుస్తాయి. కాబట్టి ఆ పరంగా కూడా చేయొచ్చు. ఒకవేళ కోడ్ అమల్లో 5 వరకు ఇంకా ఛాన్స్ ఉంది, ఆయన ఈ లోపలే వచ్చాడంటే పర్వాలేదు. 5 తర్వాత కూడా ఉన్నాడు అని ఇబ్బంది పడితే మేబీ ఫైల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారా? అరెస్ట్ వరకు వెళ్ళవండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చారు, మధ్యాహ్నం నుంచి వచ్చారు ఏదో అని. మధ్యాహ్నం నుంచి వచ్చి ఉన్నాము, జన సమీకరణ మేమేం చేస్తాం. నేను మామూలుగా అందుకే ఇట్లా జనాలు వచ్చి పడిపోతారని నేను ఎవరికి చెప్పలేదు. సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నానండి. కాకపోతే వాళ్ళందరూ వచ్చారు, దానికి నేను ఏం చేయను, సారీ సార్ ఏం చేయలేను అంటే అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళది కదా, నేను అలా అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా పోలీసులు ఇలాంటి వాటి పట్టించుకునే ఇదిలో లేరు. వాళ్ళు ఎంత త్వరగా పోలింగ్ అవుతుందా, ఎంత త్వరగా ఇది అయిపోదా, ఫ్రీ అవుదామా అనే టెన్షన్లో ఉంటారు వాళ్ళు. ఈ 2 రోజులు వాళ్ళ కంటి మీద కునుకు ఉండదు. పోలింగ్ అయిపోయి ఎక్కడక్కడ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయి భద్రంగా ఉండి మళ్ళీ 4వ తేదీ వరకు కూడా వాళ్ళకి ఇంకా వీళ్ళు అభ్యర్థులు ఫ్రీ అయిపోతారు. ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు వాళ్ళకన్నా కంటి మీద కునుకుండదుగా పోలీసులకి. ఇలాంటి కేసులు ఏం చూసుకుంటారో ఒక్కొక్క, అది చాలా ఇంపార్టెంట్ కదా, దేశ భవితకు ఉపయోగపడేది కదా అది. కాబట్టి చూద్దాం, ఎట్లా చిల్లగా ఉండొచ్చు కానీ పెద్ద సివియర్ అవ్వదని నా ఉద్దేశం. ఎర్లీ మార్నింగ్ లేదు, 10 నుంచి వార్తలు వస్తున్నాయి. 2 వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఓకే, మరి అలాంటప్పుడు జన సమీకరణ అంటే మరి ఇన్ఫర్మేషన్ లేదని అవ్వాలి. లేదా 5 తర్వాత కూడా ఇంకా జనాలు చెదురుమదురుగా అవ్వకపోతే మాత్రం కేసు ఫైల్ చేయొచ్చు. లేదంటే ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు, లేదా సెలబ్రిటీస్ గట్రా వచ్చినప్పుడు ఏమైనా జరిగితే ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా స్థానిక. అంతే కదా, పెద్ద పెద్ద వాళ్ళ సభలు జరిగినా ఇట్లాంటి సెలబ్రిటీ ఎవరు వస్తారని చెప్పినా స్థానిక పోలీస్ స్టేషన్కి, పిఎస్కి ఇన్ఫార్మ్ చేయాలి, చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే ఏదైనా వస్తే వాళ్ళు టేక్అవుట్ చేసుకోవాలి కదా. వాళ్ళకే కదా మచ్చ. సింపుల్గా అందరూ అయినా సరే పోలీసులు సరిగ్గా లేరురా అనేస్తారు. వాళ్ళ బాధలు ఎవరికి తెలుస్తాయి. కాబట్టి ఆ పరంగా కూడా చేయొచ్చు. ఒకవేళ కోడ్ అమల్లో 5 వరకు ఇంకా ఛాన్స్ ఉంది, ఆయన ఈ లోపలే వచ్చాడంటే పర్వాలేదు. 5 తర్వాత కూడా ఉన్నాడు అని ఇబ్బంది పడితే మేబీ ఫైల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారా? అరెస్ట్ వరకు వెళ్ళవండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చారు, మధ్యాహ్నం నుంచి వచ్చారు ఏదో అని. మధ్యాహ్నం నుంచి వచ్చి ఉన్నాము, జన సమీకరణ మేమేం చేస్తాం. నేను మామూలుగా అందుకే ఇట్లా జనాలు వచ్చి పడిపోతారని నేను ఎవరికి చెప్పలేదు. సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నానండి. కాకపోతే వాళ్ళందరూ వచ్చారు, దానికి నేను ఏం చేయను, సారీ సార్ ఏం చేయలేను అంటే అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళది కదా, నేను అలా అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా పోలీసులు ఇలాంటి వాటి పట్టించుకునే ఇదిలో లేరు. వాళ్ళు ఎంత త్వరగా పోలింగ్ అవుతుందా, ఎంత త్వరగా ఇది అయిపోదా, ఫ్రీ అవుదామా అనే టెన్షన్లో ఉంటారు వాళ్ళు. ఈ 2 రోజులు వాళ్ళ కంటి మీద కునుకు ఉండదు. పోలింగ్ అయిపోయి ఎక్కడక్కడ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయి భద్రంగా ఉండి మళ్ళీ 4వ తేదీ వరకు కూడా వాళ్ళకి ఇంకా వీళ్ళు అభ్యర్థులు ఫ్రీ అయిపోతారు. ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు వాళ్ళకన్నా కంటి మీద కునుకుండదుగా పోలీసులకి. ఇలాంటి కేసులు ఏం చూసుకుంటారో ఒక్కొక్క, అది చాలా ఇంపార్టెంట్ కదా, దేశ భవితకు ఉపయోగపడేది కదా అది. కాబట్టి చూద్దాం, ఎట్లా చిల్లగా ఉండొచ్చు కానీ పెద్ద సివియర్ అవ్వదని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.